హాయ్ అండి. మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ అండి. అంతేకాదు కర్లీ హెయిర్ అంటే గుంగురు జుట్టు ఉండే వాళ్ళకి కూడా ఇది స్ట్రైట్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వారంలో 2 సార్లు అయితే పెట్టుకున్నట్లయితే ఆ గుంగురు జుట్టు అంతా పోయి స్ట్రైట్గా అయిపోద్ది. స్ట్రైట్నర్లు వాడుతూ ఉంటారు చాలామంది. అవి వాడకుండా ఇది న్యాచురల్ ప్యాక్ అయితే తయారు చేసి మీరు వేసుకొని చూడండి. ఏ ప్యాక్ వేసినా మీరు 1 అవర్ ఉంచుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఇస్తుంది. అంతేకాదండి, మీరు బాగా ఏం చేస్తారంటే ప్యాక్ వేసుకున్న ప్రతిసారి కూడా ఆయిల్ పెట్టి ఉండాలి నెత్తికి. లేదు మీరు స్నానం చేసిన నెత్తి అయితే ఈ మిక్సీ పట్టినప్పుడే మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఓకేనా? నేను కలబంద ఇటు అటు ముళ్ళు అనేటివి తీసేసి అట్లానే నేను చూపించిన విధంగా చేయండి. కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను, ఒక ఎగ్ తీసుకున్నాను. మీ జుట్టుని బట్టి ఒక ఎగ్ అయినా లేదంటే 2 ఎగ్లైనా తీసుకోండి. వారానికి ఒక్కసారైనా ఈ ప్యాక్ వేసినట్టయితే మంచి ప్రోటీన్ అండి. జుట్టుకి బాగా బలంగా దృఢంగా తయారవుతుంది. మీరు ఒకసారి పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. సిల్కీగా చాలా మంచిగా ఉంటుంది. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే ఎగ్గు స్మెల్ రాదండి అని. కరివేపాకు ఎక్కువగా వేసుకున్నట్టయితే స్మెల్ అనేది అంత ఉండదండి. మీకు ఇంకా స్మెల్ వస్తుంది అనిపించినట్లయితే మీరేం చేస్తారంటే ఎల్లో తీసేయండి. ఎగ్లోని ఎల్లో తీసేసి ఆ వైట్ వేసుకుంటే స్మెల్ అసలు రాదు. అది కూడా చాలా మంచిది. ఎగ్ వైట్ వేసుకొని ఇలా చేసుకోండి. సేమ్ ఒక్క ఎల్లో తీసిస్తే సరిపోతుంది స్మెల్ రాకూడదు అనుకుంటే. కానీ అంత స్మెల్ ఏమి లేదండి, లైట్గా ఉంది కానీ కరివేపాకు స్మెల్లే వస్తుంది. ఏదైనా బాటిల్ అట్లా జాలి పట్టుకొని ఏదైనా బాటిల్లో వేసుకోండి. లేదు అలాగే అప్లై చేసుకుంటామంటే అలాగే కూడా అప్లై చేసుకోవచ్చు. నేను అప్లై చేసుకోవడానికి రాని వాళ్ళ కోసం ఇట్లా బాటిల్ వేసి చూపిస్తున్నాను. మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందండి. వీక్లీ 1 టైం అయితే పెట్టి చూడండి. కలబంద పెట్టేటప్పుడు చాలామందికి దురదగా అనిపిస్తుంది. దురద వచ్చింది, అమ్మో దురద వచ్చింది నాకు ఇంక పడదు కలబంద అనుకోవడంలో కరెక్ట్ కాదండి. ఎవరికైనా కలబంద అనేది పడుతుంది. ఎక్కువగా పడని వాళ్ళకి చెప్పాను కదా మొన్ననే, మనకి అప్లై చేసేటప్పుడే జుట్టు అనేది వేళ్ళకి చుట్టుకొని ముద్దలు ముద్దలుగా వచ్చినా సరే ఫస్ట్ టైము ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. సెకండ్ టైం పెట్టి చూడండి. మీరు అలా వేళ్ళకి జుట్టు వచ్చేటప్పుడు నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత మళ్ళీ పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే కలబందకి మన జుట్టు అనేది అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయి మనకి ఇంక ఊడుడు అనేది ఊడదు, మంచిగా దృఢంగా తయారవుతుంది. ఫస్ట్ టైం ఎవరికైనా ప్యాక్ వేసినా అది పడలేదు అని మీరు ఖచ్చితంగా డిసైడ్ అయిపోకండి. ఎందుకంటే చాలామంది చెప్తున్నా కదా, ఎప్పుడు వేసుకోని వాళ్ళు వేసుకుంటే అలా లైట్గా జుట్టు అనేది ఊడుతుంది. అట్లనే చాలామంది ఆయిల్ అప్లై చేస్తారు కానీ మసాజ్ చేయరు. మసాజ్ చేయని వల్ల మసాజ్ చేసి పెట్టండి అని ఏదైనా బాటిల్ మీద ఉంటే వాళ్ళు చూసాక చేస్తారు, అమ్మో నాకు పడలేదు ఈ ఆయిల్ కూడా అనుకుంటారు. మీరు ఎప్పుడు చెయ్యనప్పుడు మసాజ్ చేస్తే ఒక 20-30 ఎంటికల వరకు ఊడుతూ ఉంటాయి. అది ఎయిర్ ఫాల్ అనేసి ఖచ్చితంగా మీరు డిసైడ్ అయిపోకూడదు. మీరు బాగా మసాజ్ చేసి ఒక 1 వీక్ వరకే చూడాలి. అసలు ఏ ప్యాక్ పడింది పడలేదు అని డిసైడ్ అవ్వాలంటే 3 వారాలు టైం తీసుకోవాలి. మీరు ఆయిలే కానీ ఇట్లా ఏదైనా ఎయిర్ ప్యాక్ అయినా సరే 3 వారాలు టైం తీసుకొని పెట్టి చూడండి. మీకు దృఢంగా తయారవుతుంది జుట్టు. ఎవరికైనా సరే నెత్తి పైన చిక్కబడిందంటే అది కింద చిగుర్లు అనేది ఎంత దూరమైనా వెళ్ళిపోతాయి. ఇక మనకి చెప్పలేము. ఇంకా చెట్టు కూడా మొదలు గట్టిపడి మనకి చిగుర్లు బాగా వచ్చేస్తాయి. అలాగే మనకి జుట్టు కూడా మన నెత్తి పైన ఎంత చిక్కబడుతుందో కింద అంత పొడుగ్గా వెళ్తుంది. మీరు అందుకనే మసాజ్ అనేది చేయాలి అనేటప్పుడు నెత్తిపైన మసాజ్ చేసుకున్నట్లయితే 5-10 నిమిషాలు కంపల్సరీ చేయండి. ఆయిల్ పెట్టేటప్పుడు ఇలా ఏదైనా ప్యాక్ వేసుకున్నట్టయితే ఇట్లా లిక్విడ్ లాగా జాలి పట్టుకొని మసాజ్ చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడకండి. జుట్టు ఫస్ట్ టైం ఉండే సెకండ్ టైం ఉండే దానికి అలవాటు పడేటట్టు మీరు చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్తారండి, ఏం చేస్తారు, ఫస్ట్ ఏడుస్తూ ఉంటారు. అలాగే కొద్ది రోజులు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి తోలుతూ ఉంటాం. అట్లానే వాళ్ళు అలవాటు పడే వరకు ఏడుస్తూనే ఉంటారు. అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు మనం వద్దనే వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే జుట్టు కూడా కొద్ది రోజులు ఏ ప్యాక్ అయినా సరే అలవాటు పడే వరకు ఊడుతూనే ఉంటుంది. అలవాటు పడిపోయింది అనుకోండి, దానికి అది అలవాటు అయిపోతుంది జుట్టు. ఆ ప్యాక్కి కానీ ఆ ఆయిల్కి కానీ అలవాటు అయిపోయి అసలు ఊడుడు అనేది జరగదు, చక్కగా ఉంటుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా తినండి. రోజు ఒక ఎగ్గు, రాగి జావ, పాలు, పెరుగు
పాల కంటే కూడా పెరుగు ఇంకా మంచిదే. మీరు పాలు పెరుగు చిక్కగా వేసుకొని డైలీ తాగినట్టయితే ఒక గ్లాసు మంచి రిజల్ట్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చూశారు కదా, నా జుట్టు అంత తొందరగా ఆరదండి. నేను ఎప్పుడు ఆయిల్ నెత్తి మీదనే ప్యాక్ అనేది వేస్తాను. నాకు లేకుంటే డ్రైగా అయిపోయి ఎయిర్ ఫాల్ అయితే అవ్వదు కానీ గట్టిగా అయిపోతూ ఉంటుంది. చూశారు కదా, జాలి పట్టుకున్న వల్ల ఈరోజు అయితే పొట్టు పొట్టుగా ఎక్కడ రాలేదు. నాకు నెత్తికి అడిగే వాష్ చేసేటప్పుడే పోయింది అంతా కూడా. ఒక్కొక్కసారి నేను అట్లనే వడగట్టకుండా పెడతాను, అలాంటప్పుడు పొట్టు పొట్టు పడుతూ ఉంటుంది ఇల్లంతా కూడా. అందుకనే మీరు అలా ప్యాక్ డైరెక్ట్గా పెట్టుకున్నట్లయితే వాష్రూమ్లోకి వెళ్ళి దువ్వుకుంటే అంతా అక్కడనే పోతుంది. చూశారు కదా, నా జుట్టు ఇంకా ఆరలేదండి. ఇట్లా నేను పైకి అయితే ఇట్లా సిగ పెట్టేసుకుంటాను పైన, అప్పుడు కిందంతా ఆడిపోతుంది. ఇలా ఇలా వదిలిపెట్టేస్తాను కొద్దిసేపు మీకు చూపించడం కోసమని ఇట్లా దువ్వుతున్నాను. కానీ చూశారు కదా, లైట్గా పచ్చిగా ఉన్నప్పుడు మనం జుట్టు చిక్కు తీసుకున్నట్లయితే ఓడకుండా వస్తుంది. మొత్తం ఆరే వరకు ఉండకుండా లైట్గా పచ్చిగా ఉన్నప్పుడు దువ్వుని పెట్టి చిక్కు తీసుకోవాలి. చూశారు కదా, మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎగ్గు, కలబంద, కరివేపాకు ప్యాక్ ఒక్కటే కాదు, చాలా ప్యాకులు ఉన్నాయి. నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకొని చూడండి. ఓకేనా, మంచి రిజల్ట్ ఇస్తుంది. బాయ్ అండి.